అండ్ వీళ్ళకి యూరిన్ కూడా ఎల్లోయిష్గా బర్నింగ్ సెన్సేషన్గా రావడం ఇలా ఉంటుంది. అండ్ కొంతమందికి హెర్పీస్ ఉన్న వాళ్ళకైతే చర్మం పైన కూడా అక్కడక్కడ దద్దుర్లు లాగా లేవడం, అంటే ఒక లైక్ దట్ ఒక రూపాయి బిల్ అంత ప్లేస్లో మనకి నీటి వాటర్ బబుల్స్ లాగా చిన్న చిన్న గుల్లల్లాగా లేవడం అక్కడక్కడక్కడ అలా ఉంటుంది. అండ్ కొంతమందికి స్లీప్లెస్ ప్రాబ్లం ఉండడం, ఆకలి సరిగ్గా అవ్వకపోవడం, అప్పుడప్పుడు బాడీ పెయిన్స్ హెవీగా అనిపించడం, ఒక్కోసారి ఫీవర్ కూడా వస్తూ ఉండడం, దీస్ ఆర్ ద కామన్ సిమ్టమ్స్ ఇన్ హెర్పీస్ పీపుల్స్. సో అయితే ఈ సిమ్టమ్స్ అనేవి హెర్పీస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా కనిపిస్తాయి. సో అయితే మనం దీన్ని ఎలాగ కంట్రోల్ చేసుకోవాలి అని మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఎవరైతే ఉంటారో ఈ లైక్ కొంచెం వాళ్ళ లైఫ్ స్టైల్ని మాడిఫై చేసుకోవాలి. అంటే విచ్చలవిడి జీవితం గడిపే వాళ్ళు ఉంటారు కదా, సో అది వాళ్ళు కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్, పొల్యూటెడ్ వాటర్ ఫుడ్ ద్వారా కూడా సమ్టైమ్స్ ఈ హెర్పీస్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. సో దీనికి ఏంటి అంటే హెర్పీస్ వన్స్ వచ్చిన తర్వాత మనం ఫుడ్ హ్యాబిట్స్ తోటి అండ్ కొన్ని డాక్టర్ త్రూ కన్సల్టేషన్ తోటి ఫాస్ట్గా దీనికి మీరు కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే కంట్రోల్ అవుతుంది.